భరద్వాజ్ గారు, వెంకటేష్ గారిది ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అవును. అనిల్ రావిపూడి గారి సినిమా నుంచి. ఈయన లెఫ్టినెంట్ కల్నల్ క్యారెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ వెంకటరెడ్డి అంట. వెంకటరెడ్డి, రాయలసీమ నేపథ్యం. రాయలసీమ నేపథ్యము. ఆయన వార్ఫీల్డ్ ఉమ్, అక్కడి నుంచి రావటము వెంకటేష్ మీద కొత్తగా వర్కౌట్ అవుతుంది అనేది ఆయన నమ్మకం. ఆ కాన్ఫిడెన్స్ మీద ఆయన రంగంలోకి దిగుతున్నాడు. సో అది యాక్షన్ ఎంటర్టైన్మెంట్ జానర్లో నడిచే సినిమా. భరద్వాజ్ గారు, వెంకటేష్ గారిది ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అవును. అనిల్ రావిపూడి గారి సినిమా నుంచి. అవును. నిన్న ఒక వెంకటేష్ గారు 40 years ఇండస్ట్రీ అని చెప్పేసి. అవును. అవును. అంటే ఓకే. యాక్చువల్గా ఆయన 40 ఏళ్ళు సినిమా ఇండస్ట్రీ ప్రయాణము ఈ మెమరీలో భాగంగా ఉమ్, చిన్న సెలబ్రేటివ్ మూడ్లో ఉన్నారు అందరూ. ఖుష్బు గారు కూడా ట్వీట్ చేశారు ఆవిడ ఈయన్ని గ్రీట్ చేస్తూ అవును. వెంకటేష్ గారిని. ఆ ప్రాసెస్లోనే వీళ్ళు ఆయన లుక్ రివీల్ చేశారు. సినిమాలో ఆయన క్యారెక్టర్కి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పటివరకు బయటకు రాలేదు. అదే. ఏది అనిల్ రావిపూడి గారు చేస్తున్నటువంటి సినిమాకి, ఆ సినిమాకి రిలీజ్ డేటు అన్నీ వచ్చేసినాయి, కానీ ఈయన క్యారెక్టర్ ఏమిటి అనే దానికి సంబంధించి డీటెయిల్స్ బయటకు రాలేదు. నిన్న రివీల్ చేశారు. ఉమ్, ఈయన లెఫ్టినెంట్ కల్నల్ క్యారెక్టర్. అంటే ఈ లెఫ్టినెంట్ కల్నల్ అనేటువంటి క్యారెక్టరు ఆయన అలా మొదలవుతుంది, కానీ సినిమా త్రూఅవుట్ అలా ఉండదు. అదే అది ఒక అంశం అంతే. లెఫ్టినెంట్ కల్నల్ వెంకటరెడ్డి అంట. వెంకటరెడ్డి, రాయలసీమ నేపథ్యం. రాయలసీమ నేపథ్యము. ఆయన వార్ఫీల్డ్ ఉమ్, అక్కడి నుంచి రావటము. ఈ బ్యాక్గ్రౌండ్లో కొంత నడుస్తుంది కథ. అంటే రాయలసీమ నేపథ్యం అనేది ఆల్రెడీ ఇంతకుముందు చెప్పారు. అవును. ఇప్పుడు ధృవీకరించి ఆ ప్రాసెస్లో భాగంగానే ఈయన్ని వెంకటరెడ్డిని చేశారు. మరి అవతల క్యారెక్టర్ని ఏం చేస్తారు అనేది ఇంకా చెప్పలేదు ఆయన. అది కూడా రాయలసీమలో లొకేటెడ్ క్యారెక్టర్. రాయలసీమ పంచ కట్టు వైట్ అండ్ వైట్ వేసి కళ్యాణరామ గారికి. అవును. అలా మొత్తానికి పొలిటీషియన్ అనుకుంటున్నాను నేను. అయి ఉండొచ్చు, అయ్యే అవకాశం ఉంది. ఒక పొలిటీషియన్కి మిలిటరీ కల్నల్కి మధ్య స్నేహము, అక్కడ జరిగేటువంటి కాన్ఫ్లిక్ట్ నేపథ్యంలో ఏదో నడుపుతాడు ఆయన. నడిపి దానిలోకి ఫ్యామిలీ ఎమోషన్స్ ఇవన్నీ పట్టుకొచ్చేసి అలా ఒక డ్రైవ్ ఉంటుంది. ఆ డ్రైవ్లో జస్ట్ ఈయన నేపథ్యం మాత్రమే మిలిటరీ ఆఫీసర్గా ఉంటాడు అంతే. మనం చూసాం కదా. కల్నల్ చూసాం కదా, మా సర్లేరు నీకెవరిలో ఏ మేరకి యూజ్ చేశారనేది బ్యాక్ డ్రాప్. అవును. ఆయన్ని తీసుకెళ్ళి ఎక్కడో లొకేట్ చేసి కర్నూలు కొండారెడ్డి బురుజు కర్నూలు. అవును. అంటే ఆయన ఇష్టం, ఎక్కడైనా లొకేట్ చేసి ఆ క్యారెక్టర్కి ఒక పూర్వరంగాన్ని క్రియేట్ చేస్తాడు, ఒక నేపథ్యాన్ని. అవును. ఆ నేపథ్యం నుంచి ఆ క్యారెక్టర్ని కథలోకి తీసుకొచ్చేస్తాడు. ఇక కథ ఈయన పద్ధతిలో నడిచిపోతుంది. అంతవరకు ఆ రెఫరెన్స్ మధ్యలో అడపాదడపాది ఆ రెఫరెన్స్ నడుపుతూ ఉంటాడు అంతే. కాబట్టి ఇందులో కూడా అదే ఫార్ములాలో ఈసారి కొత్తగా ఆయన దీన్ని ఎంచుకున్నాడు, మిలిటరీని ఎంచుకున్నాడు. ఇది ఆల్రెడీ ఇంతకుముందు వాడేసిన నేపథ్యమే అయినప్పటికీ అదే వెంకటేష్ మీద కొత్తగా వర్కౌట్ అవుతుంది అనేది ఆయన నమ్మకం. సో ఇప్పటి వరకు వెంకటేష్ గారు చేసిన పాత్రలకి కొంత భిన్నంగానే ఉండబోతోంది అనేది అర్థమైపోయింది ఈ న్యూ లుక్ రివీల్ చేయటం ద్వారా. అవును. కాబట్టి ఇది డెఫినెట్గా సంక్రాంతికి ఏదో మ్యాజిక్ చేయబోతున్నారు. సంక్రాంతికి January 13 అన్నారు. అవును. కాకపోతే ఇప్పుడు శ్రీను వైట్ల గారు కూడా మళ్ళీ ఇంకోటి వస్తున్నారు 14 అనౌన్స్ చేశారు. అవును. ఆల్రెడీ చిరంజీవి బాబీ సినిమా ఉంది, చిరంజీవి గారి బాబీ గారి సినిమా ఉంది. అంటే జనరల్గా సంక్రాంతి టార్గెట్, సంక్రాంతికి ఇది ఒక ఆచారం లాగా మారిపోయేలాగా డిజైన్ చేస్తున్నాడు ఈయన. ఈయన ఫిక్స్, అనిల్ రావిపూడి సంక్రాంతి అనేది సినిమా ఫిక్సే. అవతల మిగిలిన 2 రోజులు ఎవరుంటారు అనేది ప్రపంచం నిర్ణయం, ఈయనకు సంబంధం లేదు. చిరంజీవి గారి సినిమా వస్తుంది, ఇంకెవరి సినిమా అయినా వస్తుంది, అది శ్రీను వైట్ల గారి సినిమా కావచ్చు, ఇంకెవరి సినిమా అయినా కావచ్చు, ఏది వచ్చినా కానీ ఈ సినిమాతో ఈయన నిలబెట్టేస్తాడు. అది ఆయన కాన్ఫిడెన్స్. పండగ వాతావరణము, ఆ సెలబ్రేటివ్ మూడ్ని క్యాప్చర్ చేసేటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ తన సినిమాలో ఉంటాయి అనేది ఆయన కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ మీద ఆయన రంగంలోకి దిగుతున్నాడు. సంక్రాంతి అంటేనే పోటీలు. అవును. సంక్రాంతి అంటే కోళ్ల పందాల దగ్గర నుంచి మొదలు పెడితే ఎడ్ల పందాల వరకు అన్నీ నడుస్తాయి. అందులో భాగమే సినిమా పందాలు కూడా. అందుకని కనీసం ఒక 5-6 పెద్ద సినిమాలు ఉంటే ఒక మూడ్ క్రియేట్ అవుతుంది పండక్కి. అందుకని ఆ ముందు సినిమాలు ఉన్నాయి, వెనక సినిమాలు ఉన్నాయి, ఇవన్నీ చర్చ లేదు.
అనిల్ రావుపూడి సినిమా ఉందా లేదా అనేదే చర్చ. ఉమ్. కాబట్టి ఆ సినిమా డెఫినెట్గా సంక్రాంతికే ఉంటుంది అని చెప్పేశాడు. ఆ సెలబ్రేషన్ ఈసారి రాయలసీమలో సంక్రాంతి ఎలా ఉంటుంది అనేది చూపిస్తాడు మనకి. ఉమ్. ఇంతకుముందు కోనసీమలోనూ అక్కడ సంక్రాంతులు ఎలా ఉంటాయనేది చూపించాడు ఆయన. ఈసారి అక్కడ రాయలసీమ నేపథ్యంలో నడుపుతాడు. ఓకే. మరి ఈ రాయలసీమ నేపథ్యంలో నడిచే ఆ, సంగీతానికి మ్యూజిక్ సిట్టింగ్స్ మరి అక్కడ సముద్ర పొడ్డును ఎందుకు పెట్టాడో ఆయనకే తెలియాలి. వైజాగ్లో వైజాగ్లో అంటే వాళ్ళు రాయలసీమలో సముద్రం లేదు కదండి, ఇసుక లేదు అదే కదా, అందుకని ఇసుక లేదు కదా, పాతేయటానికి అందుకని తీసుకెళ్ళి అక్కడ పాతేసినట్టున్నాడు ఆయన. అలా రకరకాల ఆలోచనలు రేపుతూ సినిమా మీద ఒక ఇంట్రెస్టింగ్ ఒక ట్రావెల్ అవును, ఒక ట్రావెల్ క్రియేట్ చేసి నడిపేస్తున్నాడు ఆయన. లుక్ బాగుందిలేండి, లుక్ వెంకటేష్ గారి లుక్ సెట్ అయింది. లుక్ బాగుంది. ఆయన గతంలో కొంచెం ఫెరోషియస్ సినిమాలు చేస్తున్నాడు. అంతేగా, గణేష్ లాంటి సినిమా ఆయన, తులసిలో రెబల్ అయినా, అవును జయమాందర్ అయినా ఇవన్నీ చేశారు కదా. చేశాడు. ఇప్పుడు కొంచెం ఎంటర్టైనింగ్ మూడ్లో ఉన్నాడు ఆయన. ప్రజల్ని ఎంటర్టైన్ చేద్దాము అనే మూడ్లో ఉన్నాడు. కాకపోతే ఈ రెండు సినిమాలకి కొంచెం సిమిలారిటీస్ కనిపిస్తూ ఉన్నాయి. ఏదండి? ఆదర్శ కుటుంబానికిను దీనికి అంటే డిఫరెంట్గానే ఉంటాయి సినిమాలు. కానీ త్రివిక్రమ్ గారి సినిమా, అనిల్ రావుపూడి సినిమా, ఈ రెండు ఎలా అలరించబోతున్నాయి, రెండు సినిమాల మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి భారీగా. అవును, రెండు సినిమాలు కొంత ఫ్యామిలీ ఓరియంటేషన్లోనే నడవబోతున్నాయి. అదొక డిఫరెంట్ ఏరియాలో నడుస్తోంది. అందులో క్రైమ్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది అనేది అర్థమవుతోంది. అవును, ఒక క్రైమ్ నేపథ్యంలో ఒక కుటుంబాన్ని తీసుకొచ్చి ఒక రేసీ స్క్రీన్ ప్లేతో నడుస్తుంది ఆ సినిమా. అవును, ఆ ప్రయాణంలో వాళ్ళ మధ్య రిలేషన్స్ అవి ఆ గందరగోళము అవన్నీ కలిపి ఆదర్శ కుటుంబం అంటున్నాడు ఆయన. దానికి AK-47 అనే ఒక ట్యాగ్ కూడా ఇచ్చేశాడు, ఎందుకైనా మంచిదని. సో అది యాక్షన్ ఎంటర్టైన్మెంట్ జానర్లో నడిచే సినిమా, యాక్షన్ ఎంటర్టైన్మెంట్తో నడిచే ఫ్యామిలీ డ్రామా అది. ఇది టోటల్గా ఫన్ రైడ్. అందుకని ఈ రెండు సినిమాలు వెంకటేష్ని ఏ రేంజ్లో తీసుకెళ్ళి కూర్చోబెడతాయి అనేది ఇప్పుడు అదే డిస్కషన్. ఆయన 40 ఏళ్ల ప్రయాణం, ఈ 40వ పుట్టినరోజు నటుడిగా 40వ పుట్టినరోజు సందర్భంగా రెండు భారీ అంచనాలతో రిలీజ్ అవుతున్న సినిమాల మధ్య ఉన్నాడు ఆయన. ఇది నిజంగానే వెంకటేష్ అభిమానులకు ఒక సెలబ్రేటివ్ టైం. అవును, ఆ సెలబ్రేటివ్ టైంలో ఈయన ఈ వెంకటరెడ్డి క్యారెక్టర్ని రివీల్ చేయటం, ఇది బాగా కనెక్ట్ అవుతోంది జనాలకి. అవును, అవును, కనెక్ట్ అవుతోంది. కథ ఇవన్నీ పట్టించుకోవట్లేదు, వాళ్ళకి పూర్తి కాన్ఫిడెన్స్ ఉంది. ఏదో ఒకటి మ్యాజిక్ చేస్తారు అనిలని. ఇద్దరు డైరెక్టర్ల మీద నమ్మకాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు హ్యాపీ. దగ్గుపాటి సర్కిల్ మొత్తం హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఒక హ్యాపీ మూడ్లో ట్రావెల్ అవుతున్నారు. ఓకే. ఇది నిన్న వాళ్ళు రివీల్ చేసినటువంటి ఈ ఫస్ట్ లుక్ అనే అనాలి నిజానికి. అంతే, ఇంతకుముందు చాలా లుక్కులు రివీల్ చేశాడు ఆయన. అయితే ఇంతకుముందు రివీల్ చేసినవన్నీ ఒక ప్రమోషనల్ కంటెంట్, అది ప్రమోషనల్ కంటెంట్. ఇదేమో సినిమాలో ఎలా ఉండబోతుంది క్యారెక్టర్ అనేది, క్యారెక్టర్ ఓపెనింగ్ ఎలా ఉండబోతోంది అనేది చెప్పాడు. ఓకే, దాని బ్యాక్గ్రౌండ్ ఏమిటి అనేది చెప్పాడు.